అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భద్రకాళి టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. ఎంజిఎం నుంచెల్లి హెచ్‌పీ పెట్రోల్ బంక్ మీదుగా ఇక్కడ వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటది. ఈ వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ లైన్‌లో మనము భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళే సైనింగ్ బోర్డ్ వస్తది. ఈ సైనింగ్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ భద్రకాళి టెంపుల్ అని వస్తుంది. మీకు ఆల్రెడీ సర్కిల్ కాడికి వచ్చారు. ఈ సర్కిల్ నుంచెల్లి లెఫ్ట్ సైడ్ తీసుకొని భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళాలి. ఇలా భద్రకాళి వెళ్ళే లైన్‌లో మనము వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా ఒక టెంపుల్ కనపడుతుంది. అది అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ నుంచెల్లి మనం భద్రకాళి సర్కిల్ కాడికి వచ్చాము. మనము భద్రకాళి ఎంట్రన్స్ కాడికి వచ్చాము. అలాగే మనము భద్రకాళి గేటు గుండా భద్రకాళి టెంపుల్‌లోకి వెళ్తున్నాము. భద్రకాళి ఆర్చ్ వస్తదండి. ఈ భద్రకాళి ఆర్చుకుంటా గుడిని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. చెరువు కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఈ చెరువు నుంచెల్లి గజస్తంభము కొత్తగా వేశారు ఈ సంవత్సరమే. ఈ గజస్తంభం నుంచెల్లి మనము టెంపుల్ లోపటికి వెళ్ళాలి. టెంపుల్ ఫ్రంట్ సైడ్ మీకు వ్యూ చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూడండి. ఈ టెంపుల్ ముందు పక్కల ఇలా ఉంటదండి. వినాయకుని దర్శనం తర్వాత మనము గజస్తంభం మీదుగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. లోపటికి కెమెరా అలౌ లేదు. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత అన్నదాన సత్రం వస్తదండి. అన్నదాన సత్రంలో అన్నదానం ఉంటదండి. అలాగే అదే లైన్‌లో మనకు హనుమాన్ టెంపుల్ వస్తది. ఇది అత్యంత మహిమగల హనుమాన్ టెంపుల్ అండి. మీకు ఏం కోరికలు ఉన్నా ఈ హనుమాన్ నెరవేరుస్తాడు. మన హనుమాన్ భక్తులు ఒకసారి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. ఈ హనుమాన్ లైన్ గుండా మనము హనుమాన్ టెంపుల్‌లోకి ఎంట్రన్స్ అవుతామండి. హనుమాన్ దర్శనం. హనుమాన్ మనకు ఇక్కడ యోగ ముద్రలో కనిపిస్తాడు. ఈ హనుమాన్ అత్యంత మహిమగల హనుమాన్ దేవుడు. ఈ హనుమాన్ యోగ ముద్రలో ఉంటూ ఈ హనుమాన్ మనకు ఏ కోరికలు కోరుకున్నా అన్నిటినీ నెరవేరుస్తాడు. ఈ హనుమాన్ మనకు చాలా పవర్ఫుల్ గల దేవుడు. ఈ హనుమాన్ దగ్గరికి వచ్చి మనము దర్శనం చేసుకుంటే మనలో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఒకసారి వచ్చి ఈ హనుమాన్‌ను దర్శనం చేసుకోండి. ఈ హనుమాన్ దర్శనం చేసుకున్నాక గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇదే ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ గుండా మనము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ నరసింహస్వామి పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉన్నది. లక్ష్మీ నరసింహస్వామి మెట్ల ద్వారం గుండా మనము పైకి ఎక్కి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ఈ మెట్ల గుంట వెళ్తుంటే మనకు ముందుగల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనబడుతుంది. దాని పక్కమటి ఉన్న చిన్న తోరణాలు కనపడతాయి. ఈ తోరణాలు చూడడానికి చాలా బాగా ఉన్నాయి. ఈ తోరణము నుంచెల్లి మనము ముందుకు వెళ్తుంటే మనకు ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపం ఎంట్రన్స్‌లో ఒక సైనింగ్ బోర్డ్ ఉంటది. శ్రీ హనుమతగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఇది గుడి అండి. ఇది దేవాలయము ముందు ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ గుండా మనము దర్శనం చేసుకోవాలి. ముంగట ఒక చిన్న ద్వారం లాగా కనిపిస్తుంది కదా! అందులో నుంచి మనం లోపటికి దర్శనంకి వెళ్ళాలి. మనకు కెమెరా అలౌ లేదు కాబట్టి మీకు బయట నుంచెల్లి వ్యూ చూపిస్తున్నాను. బయట నుంచెల్లి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము. ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం నుంచెల్లి పైన గుట్ట నుంచెల్లి మీకు కిందికి వ్యూ చూపిస్తున్నాను. కింద వ్యూ నుంచెల్లి మనకు భద్రకాళి ట్యాంక్ బండ్ కనపడుతుంది. భద్రకాళి చెరువు ఇదండి. భద్రకాళి చెరువు ముంగట మత్తడి కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు మనము 1000 స్తంభాల దేవాలయంకు వచ్చాము. 1000 స్తంభాల దేవాలయం అని ముంగట లెటర్స్తోని ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. మీరు వచ్చినప్పుడు ఈ ఫొటోస్ దిగండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది 1000 స్తంభాల గుడి ముందు భాగం నుంచి గార్డెన్ నుంచి మనము ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్తుంటే ఇలాంటి సైనింగ్ బోర్డ్స్ కనబడతాయి. దాని యొక్క చరిత్ర గురించి వివరించడం జరుగుతుంది. ఇందులో ముందు ఎంట్రన్స్ గేట్ ఉంటే గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇవి వచ్చాక మనకు ఒక 3 శివలింగాలు కనపడతాయి. వాటికి కూడా పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది బయట నుంచి గుడి యొక్క వ్యూ. దాని పక్కమటనే ఒక చిన్న కొలను ఉన్నది. ఆ కొలనులో వందల సంవత్సరాల తాబేళ్లు ఉన్నాయి. ఈ 1000 స్తంభాల టెంపుల్లో నంది స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. మనలో ఏ కోరికలు ఉన్నా ఈ నంది చెవులో చెప్పుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. ఒకసారి 1000 స్తంభాల టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మీలో ఉన్న కోరికలను నెరవేర్చుకోండి ఫ్రెండ్స్. 1000 స్తంభాల టెంపుల్లో ఈ విధంగా నంది ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కనిపిస్తున్న విధంగా మనం ఈ నందిని చూడవచ్చు.
వెయ్యి స్తంభాల దర్శనం చేసుకున్నాక మనము పద్మాక్షమ్మ గుట్ట కాడికి వెళ్తాము. పద్మాక్షమ్మ గుట్ట కింద నుంచి మీకు పైన వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడు మనము సిద్ధేశ్వరాలయ భూ కైలాసగిరి టెంపుల్కి వెళ్ళే దారి ఉన్నది. ఆ టెంపుల్ ముంగట కొలను, ఆ కొలను నుంచి సిద్ధేశ్వరాలయ భూ కైలాసగిరి టెంపుల్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు టెంపుల్ టైం ఓవర్ కావడం వల్ల క్లోజ్ చేశారు. ఈ సిద్ధేశ్వర భూ కైలాసగిరి టెంపుల్ యొక్క ముందు భాగంలో ఈ విధంగా ఉంటుంది. శివుడు మునులతోని ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఈ గేటు గుండా మీకు టెంపుల్ యొక్క వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు లాక్ చేయడం జరిగింది, అందుకే మీకు బయట నుంచి ఈ వ్యూ చూపిస్తున్నాను. సిద్ధేశ్వర భూ కైలాసగిరి టెంపుల్ దాని పక్కన కాలభైరవ క్షేత్రం ఉంటుంది. ఈ మెట్ల గుండా పై మార్గంకి వెళ్తే కాలభైరవ క్షేత్రం కనపడుతుంది. నేను తీసిన వీడియోలో ఏ క్షేత్రం నచ్చితే ఆ క్షేత్రం గురించి కామెంట్స్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.